రాజభూత వైద్య ఆగు. మామా దుర్జ, ఏం జరిగింది? కుశలమేనా? ఏమి కుశలం? మందారకు దెయ్యం పట్టింది. అదిగో. భయపడకండి, నేనున్నానుగా. అవును, మీరున్నారుగా. పర్వాలేదు. మామా దుర్జ, వీరు గోప్యస్వామి వారు హిమాచల గుహల్లో గొప్ప తపస్సు చేసి ఇక్కడ మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. మహాత్ములు. సమయానికి దేవుళ్లాగా వచ్చారు. నా కుమార్తెకు దెయ్యం పట్టింది. వదిలించండి స్వామి, మీ పాద పూజ చేసుకుంటాను. ఆలోచించకండి, మీరేమి కోరితే అది ఇస్తాను. మంచిది. ఈ భూతం ఒక లెక్క. మీరింతగా అర్థించారు కాబట్టి అంగీకరించాం. మీరంతా బయటికి వెళ్ళండి. మళ్ళీ నేను తలుపులు తెరిచే వరకు అక్కడే ఉండండి. చిత్తం. భేతాళ, ఈమెను వదిలి దీనిలో ప్రవేశించు. క్లీం భలా క్లీం. అమ్మా మందారమాల, అమ్మా, ఎవరు మీరు? ఏమిటిది? నిన్ని భూతం ఆవేశించింది. దాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు బలవర్ధనుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు, లేకపోతే. ప్రేమిస్తున్నాను. రాత్రిళ్ళు అతని మందిరంలోకి ఎలా వెళ్తున్నావు? వీరసేన మహారాజు ఇచ్చిన అదృశ్య గుళిక సహాయం. ఆ గుళిక మహారాజు నీకెందుకు ఇచ్చాడు? లోకమోహిని దేవిని రహస్యంగా కలుసుకోవడం. ఈ రోజు నుండి నువ్వు బలవర్ధనుని ఏడిపించరాదు. మాలో ఒకరిగా మెలిగి లోకమోహిని రహస్య స్థావరం మాకు తెలపాలి. ఈ విషయం నీ తండ్రికి తెలిసినా మాతో సహకరించకపోయినా అదిగో భూతం. మీరు చెప్పినట్టు వింటాను. మీ పాదాల సాక్షిగా. భేతాళ, అమ్మా. నాన్నగారు. స్వామి, మీరు అద్భుత శక్తి సంపన్నులు. మరేమనుకున్నారు? మహామంత్రి మన సుధాకుడు కూడా వీరి చేత చికిత్స చేయించండి. అవునవును, చేయించండి. అవును మహాత్మా, మహారాణి మందిరానికి దయచేయండి. అమ్మా మందారమాల, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. దయచేయండి స్వామి. మహారాణి, వీరు దివ్యశక్తి సంపన్నులైన యోగి పుంగవులు. మన యువరాజును ఆశీర్వదించి ఆరోగ్యవంతులు చేస్తారని తీసుకొచ్చారు. తమరు అనుమతిస్తే. అంతకంటేనా? మహాత్మా, రాజవైద్యులు ఎన్ని మందులు వేసినా పనిచేయడం లేదు. చిరంజీవిని పరీక్షించండి. మంచిది మహారాణి. ఆందోళన పడవలసిన అవసరం లేదమ్మా. అనారోగ్యానికి కారణం పసిబిడ్డ మానసికంగా దెబ్బతినటమే. మహాత్మా, మీరు సర్వజ్ఞులు. మహారాజు త్వరలోనే వస్తారని ఎంత చెప్పినా ఔషధం తీసుకోవడం లేదు. కుమారా, ఎవరు? నాకు మందు వద్దు, మా నాన్నగారు కావాలి. చూడు బాబు, మీ నాన్నగారు వచ్చేసరికి నువ్వు ఆరోగ్యంగా లేకపోతే వాడు బాధపడతారు బాబు. అయితే మందు తాగుతా. ఇకే భయమూ లేదమ్మా. చిరంజీవి త్వరలోనే కోలుకుంటాడు. మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాడు. మంచిది మహాత్మా. అక్క, నువ్వు వీరసేనుని వరించావా? ఏ వింతగా ఉందా? అది కాదు, అతడు నన్ను నా ప్రియుణ్ణి దూరం చేయ సంకల్పించాడు. ఆ కఠినాత్ముణ్ణి నీ మేలు గురించైనా నేను అతన్ని వరించక తప్పదు. నువ్వు అతడి విషయంలో పొరపడ్డావు. వీరసేనుడు కరుణామయుడు, కళాకోవిదుడు, మహాపౌరుషశాలి,
అందుకే నా మనసు అతనికి అర్పించాను. నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించాడా? ఒక నియమం పెట్టాడు. ఏమిటది? నువ్వు అతన్నే వివాహం ఆడాలట. చెల్లి, అక్క, అది అసంభవం. సంభవిస్తుందని నేను మాత్రం అనుకున్నానా? మరి తెలిసి అతను ఎందుకు వరించావు? నా మనసు నాకే తెలియకుండా ఆ వీరుడికి అంకితమైంది. ఇప్పుడెలా? చెల్లి, దీనికి ఒక ఉపాయం ఆలోచించాను. ఈ అక్క మీద నమ్మకం ఉందని మాటిస్తే చెప్తాను. అక్క, నీ మాట కాదంటానా? నువ్వు అతన్ని వరించినట్లుగా నటించాలి. అవును, నటించడం వరకేనమ్మా. నీ అక్కకు ఈ మాత్రం సహాయం చెయ్యి. ముందుగా అతన్ని నా వలుపు మైకులో బంధించి నీ గురించిన తలుపులన్నీ మరిపించే శక్తి నాకుంది. ఆ పైన నీ విక్రమార్కుడు ఉండనే ఉన్నాడు. నేనింత సాహసాన్ని కొడిగట్టలేను. మడిగట్టు కూర్చుంటే మన కోరికలు ఫలించదు. మన మూలంగా వీరసేన విక్రమార్కులు విజృంభించారంటే గంధర్వలోకమే కల్లోలమైపోతుంది. నాన్నగారి బ్రతుకు నవ్వులు పాలవుతుంది. మణిమంజరి, నా మాట కాదనుకో. నా ఆశలు నిరాశలు చేయకు. నేను వరించిన వీరుడు మరో స్త్రీని వరించడానికి నేను మాత్రం ఒప్పుకుంటానా? కాదనుకు చెల్లి. అక్క, అతడి మనసు రంజింప చేయటానికి నాతో పాటు ఒక్కసారి గట్టి గట్టి నాట్యం చెయ్యి. అంతే. కళా దృష్టితో నాట్యం చేయటంలో తప్పులేదు. నేను అక్కడే ఉంటానుగా. ఎన్నడూ ఎవరిని అర్థించిన దాన్ని ఈనాడు నేను అర్థిస్తున్నాను చెల్లి. కాదనుకో. అక్క, ఇది నాకు కఠిన పరీక్ష. సరే. శృంగార లహరి, మణిమంజరి, మణిమంజరి ఎక్కడ? మణిమంజరి, నా సోదరి వీరసేనను మోసగిస్తానని చెప్పి చివరికి నన్నే మోసగించింది. ఆమె మాటలు నమ్మిన నా వివేకాన్ని మన్నిస్తారా? మణిమంజరి, నన్ను పరోక్షంగా ఆ నాట్య ప్రదర్శన తిలకించమన్న కోరికే ఆమె కుటిలోపాయాన్ని ప్రకటన చేసింది. శివాజ్ఞగా స్థిరపడ్డ మన పవిత్ర ప్రణయ బంధాన్ని తెంచే శక్తి ఎవ్వరికీ లేదు. మనల్ని వేరు చేయాలనుకున్న నా సోదరిని, ఆ వీరసేనుణ్ణి ఉపేక్షించకండి. తగిన బుద్ధి చెప్పండి. ఆ కామాంధుణ్ణి నా ఖడ్గధారా ధాటికి బలి చేయటం క్షణకాలం పట్టదు. కాని కళ్యాణ వేదికను కథనభూమిగా మార్చవద్దని మీ తండ్రి మమ్మ అర్థించాడు. మేం మాట ఇచ్చాం. నేను తన వశం కాలేదని ఆ వీరసేనుడు నా తండ్రిని పరాభవించడానికి ప్రయత్నిస్తాడు. రూపవతి అతన్ని వరించడం వల్ల నా తల్లిదండ్రుల దాసోహం మనకు తప్పదు. విచారపడకు. రూపవతి వీరసేనుల మధ్య అభిప్రాయ భేదం కల్పించి వాడికి ఇక్కడ స్థానం లేకుండా చేస్తాను. నీ సోదరికి గుణపాఠం చెప్పినట్లవుతుంది. ప్రభు, మణి, మహారాజుకు మణిమంజరి మీదే మనసు. నమ్మలేనమ్మా. మీరు వరించిన వారికి మరొక యువతి మీద వ్యామోహమా? మిమ్మల్ని కాదంటమా? మాటలతో నా మనసు గాయపరచకు. అయ్యో, క్షమించండి అమ్మా, తెలియకన్నాను. అతని మనసు మళ్లించే విధానం ఏంటో అర్థం కావటం లేదు. వీరసేనుడు నిద్రపోతుండగా వచ్చిన కఠినమైన అతడి గుండె మీద నీ దేవతా హస్తముతో ముమ్మారు తాకు. నీ వశం అవుతాడు. ఈ రహస్యం నీకెలా తెలుసు? సరస్వతీదేవి చేతిలోని చిలుక నా భార్య, నాకన్నీ తెలుసు. అలాగా? నీ మేలు జన్మలో మరువలేను. రాజమా, ఎందుకు దుఃఖపడుతున్నావు? నిన్ను చూచి.
మాకేమైంది? మణిమంజరిని కాపాడాలని రూపవతి ప్రేమ నటిస్తున్నది. నిద్రపోతుండగా నీ గుండె మీద చేయి వేసి నీ శక్తుల్ని తనవశం చేసుకుంటుంది. పాపం నీకు ఈ విషయం తెలీదు. అంబికా వరప్రసాదని శాంబరీ విద్యాబల సంపన్నుడు, అది నన్నేమి చేయగలదు? నీ మంత్రశక్తి ఈ దేవలోకంలో పనిచేయదు. ఆ రూపవతిని గురించిన ఆ రహస్యం నీకెలా తెలుసు? సరస్వతీదేవి చేతిలోని చిలుక నా భార్య, నాకన్నీ తెలుసు. అదిగో రూపవతి. మాయలాడి తక్కువ చూపించి మక్కువ నటిస్తావా? రక్కసివై మా రక్త మాంసాలే మెక్కరించావా? మణిమంజరికి మా అడ్డు లేకుండా చేయదలిచిన నీ మంత్రాంగం మా దగ్గర సాగదే నీచురాల. మా కోరిక గుర్తించకుండా కాలయాపన చేస్తున్న మీ తండ్రిని దండించి మణిమంజరిని నాదాన్ని చేసుకుంటాను. నన్ను అపార్థం చేసుకోకండి. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను. ప్రేమ ప్రేమ మోసమా? మణిమంజరి, నీ సోదరికి పరాభవం జరిగే ఉంటుంది పాటికి. ఇక ఆ వీరసేనుడికి బుద్ధి చెప్పాలి. అమ్మా అమ్మా, వీరసేన మహారాజు కోపంతో మీ తండ్రి గారి మీదకి వెళ్ళాడు. విక్రమార్క మహారాజా, భయపడకు, చాటుగా ఉండి గమనిస్తాను. అవసరమైతే నీ తండ్రికి సహాయం చేస్తాను. కాంచన, అక్కడి వార్తలు ఎప్పటికప్పుడు నాకు అందచేయి. అలాగేనమ్మా. అమ్మా అమ్మా, ఆ పొదల మాటన విక్రమార్కుడు మరణించి పడి ఉన్నాడు. విక్రమార్కుడా? అవునమ్మా, రండి. నీకు పరకాయ ప్రవేశ విద్య మాత్రమే వచ్చు విక్రమార్క. నాకు పరకాయ అపహరణ విద్య కూడా వచ్చు. వీరసేన మహారాజు. గంధర్వరాజా, భార్యతో కులుగుతూ కూర్చుంటివా? మా రాక నీకు పరాకాయనా? మా చేరికకు నీకు తీరికే లేదా? మహారాజా, ఆ? తమకు ఏ లోపము రాకుండా సమస్త రాజోపచారాలు చేయిస్తుంది. ఆ, ఉపచారముల పేరుతో అపచారములే సాగుతున్నవి. నీ మెరమెచ్చుల ఉచ్చులలో పడి వచ్చిన పని మరతననుకుంటేవేమో. వెంటనే మణిమంజరినిచ్చి మా కాళ్ళు కడిగెదవో, లేక నీ రక్తధారతో మా ఖడ్గమునే కడిగెదవో నిర్ణయించుకో. వీరసేన మహారాజా, నా కుమార్తె రూపవతి నిన్నే వరించి. ఆహా! వరించుట వంచుట ఆ నారి మా దారికి అవరోధం అనుకుంటేవా? మణిమంజరి ఎక్కడా? మణిమంజరిని విక్రమార్క చక్రవర్తికి ఇవ్వటానికి నిర్ణయించాం. దుర్నయుడు వల్ల నీ నిర్ణయమా? మాకు గౌరవించి మాట్లాడిన కొద్దీ నేను గంధర్వరాజుని మర్చిపోతున్నావు. మా ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరిస్తున్నా. మూర్ఖుడా, మాకా నీ హెచ్చరిక? మా చండ ప్రచండ దోదండ తాండవ స్ఫూర్తికి మీ గంధర్వుల తద్దిమికిటలు సమానం అనుకుంటేవా? ఆ తొయ్యలి అయ్యవని మన్నించితి గాని నీ నాలుక వేయి చీలికలు చేయకుందునే. ఇక నీవిచ్చుతేమి? ఈ క్షణమే మణిమంజరిని మా వెంట కొనిపోగలం. ఆపగల వీరుడెవడో అడ్డుపడమను. మహారాజా! గంధర్వరాజా, ఎవరు? భయపడకు, నేనే విక్రమార్కుడను. యుద్ధం తప్పదు. అవును, అంతకంటే మార్గం లేదు. అక్క, ఏం జరిగింది? చెల్లి, నా అజ్ఞానాన్ని మన్నించమ్మా. నీకు ద్రోహం తలపెట్టినందుకు నాకు బాగా పరాభవం జరిగింది. ఇంక ఈ లోకంలో తలెత్తుకు బ్రతకలేను. అక్క, మానవ స్త్రీగా భూలోకంలో పవిత్ర జీవితాన్ని గడుపుతాను. జరామరణ పీడితమైన మానవ స్త్రీగా నీవెట్లా మనగలుగుతావు? నేను నిన్న రూపంలో చూడలేనక్క. నా దైవత్వాన్ని తొలగించుకొని ఒక్కసారి మానవ స్త్రీగా నీ ముందు నిలబడతాను. ఆ రూపం ఎంత హీనంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూడు. అప్పుడు గాని నీ ప్రయత్నం మాను. ఏమిటిది? అక్క, నా దివ్యశక్తిని అపహరించావా? అవును, నువ్వు ఈ రూపంలోనే ఉండాలి. నా కోరిక కూడా అదే. అందుకే నీ దివ్యశక్తులు నా గుప్పిట పట్టాను. అక్క, పరిహాసం చేస్తున్నావా? పరిహాసం కాదే, పంతం చెల్లించుకుంటాను. నీ దివ్యశక్తి నా అధీనమైంది.
నాకు వీరసేనుడికి విభేదాలు కల్పించాలని ప్రయత్నించారు నువ్వు నీ రాత్రిక. ఫలితం అనుభవించు. దిక్కులేని మానవాంగనగా భూలోకంలో పడి ఉంటు. పో. అక్క అక్క. కస్తూరి, ఎక్కడ మణిమంజరి? ఏమైంది? ప్రభు, మణిమంజరి. ఏమిటి మణిమంజరి? ప్రభు ప్రభు, మోసం జరిగింది. విక్రమార్కుడే ఆ చిలుక. విక్రమార్కుడి దేహం మన కైవసమైంది. నా మందిరంలో భద్రపరుస్తాను. రండి సుద్దురుగానే. ప్రభు, మనల్ని విడదీయాలని విక్రమార్కుడు మణిమంజరి కలిసి పనిన కుట్ర. చిలుక చెప్పిన కట్టుకదవిని మనం మోసపోయాం. మణిమంజరిని మానవాంగనగా మార్చి భూలోకంలో పడేశాను. అక్కడే దాన్ని మీ పాదాల ముందు సులభంగా పడేస్తాను. నేను మీ దాన్ని ప్రభు, నన్ను అనుమానించకండి. రూపవతి, కపటం లేని నీ ప్రవర్తన నా వజ్ర హృదయాన్ని నిజంగా కరిగించింది. ప్రభు. రూపవతి, జై శాంభవి. విక్రమార్క మహారాజా, మీ దేహాన్ని వీరసేనుడు రూపవతి అపహరించి తీసుకువెళ్లారు. మణిమంజరి దేవిని రూపవతి మానవాంగనగా మార్చి భూలోకంలో పడేసింది ప్రభు. మందారమాల, వీరసేనుడి రహస్య గుహాలయం ఇదేనా? అవును స్వామి. మా అన్నగారు గుహాలయం అంటున్నారు ఏమిటి? ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఏమిటి మాయ? మీ అన్న మహామాంత్రికుడు కూడా. మహామంత్రుడా? అవును, మీ అన్నగారు లోకమోహిని దేవిని గుహలో బంధించి వెళ్లారు. ఇతరులు లోపలికి పోకుండా దిగ్బంధనం చేసి వెళ్లారు. నేను మాత్రం వారిచ్చిన ఈ అదృశ్యగుళిక సహాయంతో పోయి వస్తుంటాను. పాదుకా ప్రతినిధిగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నేను. ఇప్పుడు నా రాజ్య పరిపాలనలో ఈ మాయలు మంత్రాలు ఉండరాదు. స్త్రీలు బంధింపబడరాదు. సంతోషం. లోకమోహిని దేవిని రాజప్రతినిధిగా నువ్వే మాకు అప్పగించు. ఆమెను ఎలా తీసుకురాగలం స్వామి? మా నాన్నగారు వచ్చే వేళ కావస్తుంది. త్వరపడండి. ఈ అదృశ్య గుళికను 4 భాగాలు చేస్తాను. వీటి సహాయంతో మనం లోనికి వెళ్ళి ఆమెను కూడా వెలుపలికి తీసుకొద్దాం. మందారమాల, ఎవరు వీళ్ళు? ఎందుకు తీసుకొచ్చా? మిమ్మల్ని చెర నుండి తప్పించడానికే వీళ్ళని తీసుకొచ్చానమ్మా. అవునమ్మా, నేను భట్టిని. ఆనాడు గాజుల వ్యాపారిగా వచ్చింది నేనే. విక్రమార్క చక్రవర్తి ఆజ్ఞగా ఇక్కడికి వచ్చాను. ఆనవాలుగా వారిచ్చిన ఉంగరం ఇది. భట్టి, మహారాజు క్షేమమేనా? ఈ మాయావి నన్ను అపహరించి తెచ్చి భరించమని బాధిస్తున్నాడు. నన్ను త్వరగా మీ అన్నగారి దగ్గరికి చేర్చు. మా అన్న ఎంతో మంచివాడు అనుకున్నాను. చచ్చా, ఎంత పాడు పని చేశాడు. మహాత్మా ఈమె తక్షణం తీసుకెళ్ళాను. అమ్మా, ఈ గుహ నుండి బయటపడటానికి ఈ అదృశ్య గుళిక శిరస్సును ధరించండి. ఆ పైన వెంటనే ఉజ్జయినికి వెళ్దాం. మందార, నీ మేలు మర్చిపోలేనమ్మా. బావా, ఏమిటి ఆలోచిస్తూ నిలబడ్డా? మీ అన్నగారు వస్తే నిన్ను నరికి పారేస్తాడు. పద. మనం ఏం తప్పు చేశాం? ఉండు, ఈ ఘోరంతా పరిగించగానే మేము వెలుపలకు రాం. అయ్యో బాబా, అటు పోకు. అక్కడ భూతాలు ఉన్నాయి, మింగేస్తే. అవి నన్నేం చేస్తాయి? మా అన్నగారు తమ్ముని మందార. మా అన్నగారి యొక్క ఈ రహస్య స్థావరాన్ని పూర్తిగా తెలుసుకుని అసలు ఎందుకు ఇలా మారాడో అడగంది నేను రాను. నువ్వు వెళ్ళు. ఆ అదృశ్య గుళిక పగలగొట్టి నీకు ఇచ్చానని తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే, ఆ మాట చెప్పను. నువ్వు విచారపడు. బావా. సార్, టస్సరమన్నవా టస్సరా? మంత్రి గుహ బయట ఉన్నాడు. ప్రవేశపెట్టు. చిత్తం. బుల్బులా, నక్కమ్మన్నవా? నక్కం. లోకమోహిని తీసుకురా. చిత్తం. ప్రభు, మన్నవా మన్నవా, ఏళ్ళకి సాని లేదు మన్నవా.
దుర్జయ ప్రభు లోకమోహిని అన్నగారు అన్నగారు లోకమోహిని పంపించేశానుగా. ఎక్కడికి రా? ఉజ్జయినికి. మీరు మూర్ఖుడా! ఓ, మరి నీవిట్లు గుహలోనికి రాగలిగితివి? దుర్జయ ప్రభు నాకేమీ తెలియదు, నన్ను మన్నించండి. అవును, మంత్రి గారికి ఏమీ తెలీదు. అన్నగారు మీరు ఎందుకు ఇలా మారిపోయారో నాకు చెప్పండి. నేను ఎలా వచ్చానో తర్వాత చెప్తాను. ఛీ, నీచుడా, ఎదురు ప్రశ్నించవా? దుర్జయ వీని కాలు చేతులు నరికించు. అన్నగారు పో! అన్నగారు అన్నగారు పద! అన్నగారు పద! రూపవతి, లోకమోహిని అరణ్య ప్రాంతము దాటిపోయి ఉండదు. నీ దేవతా శక్తితో ఆమెను గుర్తించి శీఘ్రముగా తీసుకునిరా. అలాగే ప్రభు. మన్నవా మన్నవా, నీ కులుకు చూసి పరాయివానికి ఉలుకు పుట్టాను. నీ జీవాలు భద్రం సుమా. మంచిది. మానసభంగా ఆవాహ, మమ జీవ ఆవాహ. ఆకాశ భైరవా, పెట్టండిరా, చంపకండిరా, మీకు పుణ్యం ఉంటుంది. ఒరే అన్నా అన్నా, ఒరే నిజంగా నన్ను చంపేస్తారా అన్నా? అమ్మా లోకమోహిని, ఇక్కడ విశ్రమించండి. దగ్గరలో పండ్లేమైనా లభిస్తాయేమో చూసి వస్తాను. పట్టి త్వరగా రా. సరే. నిన్ను తీసుకువెడితే నా ప్రియుడు నన్ను చేరదీస్తాడా లోకమోహిని? లోకముఖుని, నా విషంతో నీకు ప్రాణహాని జరగదు. కాని నీ సౌందర్యం, వాక్కు భాషా సంబంధమైన జ్ఞానాన్ని కోల్పోతావు. అమ్మా, ఇక్కడ కూర్చున్నావిడ ఎటు వెళ్ళిందో చూసావమ్మా? అమ్మా లోకమోహిని దేవి, లోకమోహిని దేవి! అయ్యో అయ్యో, పెద్దాన్ని ఉంచుకో. ఎటు వెళ్ళిందో ఏమిటి ఈ కారణం? ఇక ఈ బొమ్మల పీఠము మా సొమ్మే. సప్తసాగర వేళ అవలయత వసుంధరా సుందరి పైశృంగ భాగ్యము ఈ సింహాసనాధిరోహణం. మహేంద్రజాల విద్యచే దీనిని మరుక్షణమే మా నగరమున చేర్చను. జంఫటా ఝంఝామరు చేస్తరా ఈ పీఠమును మా నగరమునకు. ఎవరే వీడు? మహేంద్రచ సింహాసనం మీదనే మహేంద్రజాల విద్య ప్రయోగించాడు.